హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫిష్ పీసెస్ని తక్కువ ఆయిల్తో ఈజీగా టేస్టీగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేప ముక్కల్ని 3 నుంచి 4 సార్లు నీటితో వాష్ చేసుకోవాలి. చివరిలో కొద్దిగా ఉప్పు నిమ్మరసం కూడా వేసి కలుపుకొని నీళ్ళతో వాష్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వలన చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకున్న ఫిష్లోకి 1 స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్క్వీజ్ చేసి కేవలం రసం మాత్రమే వేసుకుంటున్నాను. డైరెక్ట్గా పేస్ట్ వేసేయటం వల్ల చేప ముక్కలకి అంటుకొని అవి కొంచెం మాడే అవకాశాలు ఉన్నాయి. 1 అర చిక్క నిమ్మకాయ రసంని కూడా పిండుకోండి. ఇవన్నీ కూడా చేప ముక్కకి 2 వైపులా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని 1 అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అరగంట టైం లేదు అనుకుంటే కనీసం 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి. అరగంట తర్వాత ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోండి. అన్నీ ఒకేసారి కాకుండా కలపటానికి వీలుగా ఎన్ని పడతాయో అన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. చేప ముక్కల్ని వేసిన వెంటనే కదపకూడదు. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వేగిన తర్వాత మాత్రమే వీటిని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. అలాగే చేప ముక్కల్ని ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో కానీ లో టు మీడియం ఫ్లేమ్లో కానీ మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే బయట పక్క నల్లగా అయిపోతాయి, లోపల సరిగ్గా కుక్ అవ్వవు. ఇలా ప్రతి 3 నిమిషాలకు ఒకసారి చేప ముక్కల్ని సైడ్స్ టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ముక్కని ఇలా తిరగేసుకునేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా టర్న్ చేసుకోవాలి, లేదంటే ముక్క విరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇవే ముక్కల్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కాకపోతే డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా వేస్తాం కాబట్టి ఆ మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అది వేస్ట్ అయిపోతుంది. ఇలా చేసుకున్నట్లయితే మనకి కేవలం 1-2 స్పూన్ల ఆయిల్ మాత్రమే పడుతుంది. ఫిష్ పీసెస్ ఇలా మంచి కలర్ వచ్చి బయట లేయర్ క్రిస్పీగా అయింది అంటే ఇవి రెడీ అయిపోయినట్టే. మిగతా ముక్కల్ని కూడా ఇలానే వేయించుకోవాలి. ఈ టేస్టీ ఫిష్ ఫ్రై మనకి సైడ్ డిష్గా సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.